హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ సుజీ సారమ్మ. సో టుడే మన స్పెషల్ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ ఉప్మా. సో ఇది ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేయిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అయినా గుర్తుపెట్టుకోండి, గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే మన ఉప్మాకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కుక్ అవుతుంటే కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేస్తూ ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో టమాటో పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో పీసెస్ కూడా మంచిగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. టమాటో పీసెస్ కూడా కుక్ అయ్యేటప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ చిన్నగా పెట్టి క్యాప్ అయితే పెట్టుకోవాలి. తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసి అందులో చిటికెడు టర్మరిక్ అండ్ అలాగే కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ చక్కగా కుక్ అయ్యేలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వకి 1.5 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ కప్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయిల్ అండ్ వాటర్ మసులుతుందో అప్పుడు మనం రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఇలా మసులుతూ మనకు పైకి రావడం కనబడుతుంది. ఆ తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. వెంటనే కలపడం వల్ల ఉప్మా అనేది గట్టిగా మారకుండా ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది. నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే క్యాప్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేశాక ఇలా ఒక్కసారి అయితే నెమ్మదిగా కలుపుకుంటూ అడుగు అంటకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. 10 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసుకొని ఉంచాలి. అంతే. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. నీట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.